నమస్తే అండి. పేరేంటండి? విజయ్ ఊర్మిళ అండి నా పేరు. ఇప్పుడు కే 30 విజయ్ రోజులు ఊర్మిళ. పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన బాబు గారు ఎలా ఉంది? సదుపాయాలు ఎలా ఉంది? అంటే మీ కళ్ళెత్తు చూస్తున్నాం కదండి. ఇంకా దాంట్లో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకని చెప్పనా, రావటమే పెన్షన్స్ పెంచేశారు. పెన్షన్స్ 4 అంటే గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్ వచ్చేటప్పటికి 3,000 చేయటానికి ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. 2,500 2,500 అలా పెంచుకురావటానికి. బాబు గారు వచ్చిన వెంటనే పెన్షన్ వచ్చేటప్పటికి 1,000 రూపాయలు పెంచుతూ మిగతా మళ్ళీ 3 నెలలు కలిపి 3,000 కలిపి మొత్తం 7,000 ఇచ్చారు. పెద్ద కొడుకండి, లేని వాళ్ళకి పెద్దవాళ్ళకి వికలాంగులకు అందరికీ ఆయన రావటము చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే తన పెన్షన్ పెంచడమే కాకుండా ఇసుక లేని వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు. ఇసుక లేక, పనులు లేక రోడ్ల మీద ఉండి పనులు సరిగా జరగక పోయిన గత ప్రభుత్వం దాంట్లో ఇప్పుడు ఉన్నదానికి ఇసుక వచ్చిందంటే అందరికి పని కల్పించినట్టు మధ్యతరగతి వాళ్ళు బాగుపడుతున్నారు అని అంటే ఇసుక వల్లనే కదండి. ఆ ఇసుక వల్ల చాలా వరకు అందరూ బాగుపడతారు. కుటుంబాల్లో కూడా ఎక్కడ బాధ అనేది లేదు. బాబు గారు వచ్చినాక అందరికీ సంతోషమే. మరి అదే బాబు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు పెట్టుకుని వచ్చారు కదా, సో వీళ్ళిద్దరు డెవలప్మెంట్ వరంగా ముందు జరిగిద్దంటారా? అమరావతి ఇంకా అలాగే ఉంది కదా, అమరావతి సంగతి ఏం చెప్తారు? అమరావతి ముందుకు సాగుద్దండి. అమరావతి పూర్తవుతుంది. రైతుల కన్నీరు పెట్టించారు గత ప్రభుత్వం. ఇప్పుడు మాత్రం వాళ్ళ సంతోషానికి మొన్న చూశారు కదండి, తను సీఎం అయ్యి వచ్చిన వెంటనే రైతులు ఎలాగా తను వస్తుంటే, బాబు గారు వస్తుంటే పూల బాట ఎలా వేశారో చూశారు కదండి. కంపల్సరిగా మనకి అమరావతి సాగుద్ది. గవర్నమెంట్ ప్రీవియస్ 5 yearsలో ఏం చేయలేదంటారా? ఆయన కూడా మంచి పనులు చేశానని చెప్తున్నాడు కదా మీడియా ముందుకు అండి. తను చెప్పుకుంటే చెప్పుకోవచ్చండి. ఎక్కడ చేశారు? మామూలుగా అమ్మఒడి వేశారు, పక్క నుంచి వేస్తున్నారు, సరుకుల్లో తీసివేశారు, పెట్రోల్లో తీసివేశారు. దేంట్లో సరిగా చేశారండి? సరిగా ఎక్కడ చేయలేదు కదా. ఎక్కడ చేశారు? సరిగా చేయలేదు. ఇప్పుడు అమ్మఒడి అనేది అసలు అమ్మఒడికి మీరు డబ్బులు వేస్తారండి. ఫస్ట్ వస్తూ వస్తే ఏమన్నారు, ఎంతమంది ఉన్నా ఇస్తానన్నారు. తర్వాత ఒకళ్ళకి ఇచ్చారు, తర్వాత మిగతా వాళ్ళకి ఆపేశారు. 1 సంవత్సరం ఇస్తే ఇంకో సంవత్సరంలో కారు ఉంటే ఇవ్వము, రేషన్ మామూలుగా ఇంకేదన్నా జాబ్ ఉంటే ఇవ్వము, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఇవ్వమని అన్నీ తీసేశారు కదండి. సరుకులు చూడండి, నిత్యావసర వస్తువులు మెయిన్. పేదవాడికి నిత్యావసర వస్తువులు లేకపోతే బతకటం కష్టం. అలాంటివప్పుడు నిత్యావసర వస్తువుల్లో ఎక్కువగా రేట్లు పెంచేసి ఇంకా మీరు ఎక్కడ చేశారండి? ఆటో వాళ్ళకు డబ్బులు వేసానన్నారు, ఆటో ఓనర్ బాగుపడుతున్నాడు, డ్రైవర్లు ఎక్కడ బాగుపడ్డారండి? 53 years ఏజ్లో ఫస్ట్ టైం నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. కలిసి సార్ నేను పిల్లల దగ్గరికి వెళ్ళి నేను మోటివేట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఏజ్ని కూడా ఆయన లెక్క చేయలే. ఈ ఏజ్లో ఇప్పుడు సైకిల్ తొక్కుతుందని కూడా లేకుండా నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. 1 monthలో నేను సైకిల్ నేర్చుకుని 2,000 kilometers సైక్లింగ్ చేయడం జరిగింది. 2,000 kilometers 2000 కూడా మీరు సైక్లింగ్ ఎందుకు అంత అభిమానం ఏంటి? వాట్ తెలుగుదేశం అంటే ఉన్న అభిమానంతో సైకిల్ని పట్టుకున్నాను. ఆ సైకిల్ పిల్లల దగ్గరికి వెళ్ళడానికి ఈజీ ఛానల్. నాకు ప్రతి పిల్లోడిని మోటివేట్ చేశాను. చిన్న వాటికి సూసైడ్కి వెళ్ళడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. అదే ఎక్కువ అవుతుంది. దేనివల్ల అంటారు? ఎందుకు అలా మైండ్ అలా డైవర్ట్ అవుతుంది? పిల్లలకి స్పోర్ట్స్ మీద అవగాహన లేకపోవడంతో వాళ్ళు ఎవరైతే స్పోర్ట్స్లో ఉంటారో వాళ్ళు స్పోర్టివ్గా ఉంటారు. స్పోర్ట్స్లోకి వెళ్ళకపోతే చదివే చేయమనుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతారు. కొన్ని గవర్నమెంట్లు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు లేక సూసైడ్లు చేసుకుంటున్నారు. మరి ఈ గవర్నమెంట్ వచ్చింది ఉద్యోగాల పరంగా ముందడుగు ఉండిద్ది అంటారా? ఎలా ఉంటుంది? తప్పకుండా ఉంటుందమ్మా. అంటే ఉద్యోగం రానంత మాత్రం చనిపోవాల్సినంత అవసరం లేదు. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ బ్యూటిఫుల్. దాన్ని ఎలా వాడుకోవాలి అన్నది మనకు తెలిసి ఉండాలి. భగవంతుడు ఒక బర్త్నిచ్చాడు అని అంటే దానికి ఒక కారణం ఏదో ఉంటుంది. దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. ఉద్యోగం రాకపోతే బిజినెస్ చేసుకుందాం. గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేయాలని లేదు కదా. కాకపోతే 5 ఏళ్ళు అన్నది మన రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయింది. ఈ 5 సంవత్సరాలని ఆ గోతులను తవ్వుకోవడానికి మన బాబు గారికి టైం సరిపోతుంది. అస్సలు జరగలేదు. కానీ తెలుగుదేశం అనే ఒక ముద్ర వేసేసి కూడా చాలామందిని ఇబ్బంది పెట్టారు. నాకు కూడా అసలు వైట్ కార్డు క్యాన్సిల్ చేయడం కానీ, నాకు పెన్షన్ కూడా రాకుండా నేను ఏట్లకి బాధపడలే. తెలుగుదేశం మళ్ళీ రాకపోతుందా, మళ్ళీ మాకు మంచి రోజులు రాబోతాయి అనుకున్నాం. లక్కీగా కూటమి ప్రభుత్వం రావడం కూడా దీనికి చాలా ఫెచ్చింగ్ మనకి. ఇంకా ఆయన ఎక్స్ట్రాడినరీ. ఆయన ఏదైనా చేయగలరు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు మంచిగా డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉందా? డెఫినెట్గానండి. ఆయన సర్వీస్లో ఉన్నారు.
ఆయనకి ఈయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయన సర్వీస్కి ఇద్దరు తోడైతే కనుక డెఫినెట్గా మంచి అభివృద్ధి అనేది అంటే ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం అనుకోవాలి, ముగ్గురు కలవడం కూడా. అయితే నేను ఆయన కలిసినప్పుడు నేను తెలుగుదేశం మంగళగిరి అంతా అసలు 6 సంవత్సరాల క్రితం చేసిన నా మంగళగిరి క్యాంపెయిన్ ఆయన గుర్తుంచుకుని అమ్మ అని నన్ను రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. మరి ఇప్పుడు 60వ బర్త్డేలోకి ఎంటర్ అవుతున్నాను. 4000 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలి అనుకున్నప్పుడు అమ్మ నాన్నగారు చేసినట్టే నేను సపోర్ట్ చేస్తాను, నేను ఫ్లాగ్ ఆఫ్ చేస్తాను అని నాకు ప్రామిస్ చేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. లోకేష్ గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారు? ఇవ్వగలం అంటే ఆయన అంటే వాళ్ళ నాన్నగారి పేరుని నిలబెట్టగల ఒక మనిషి, ఒక శక్తి. ఇంకా అంతకన్నా నేనేం చెప్పలేను. ఆయన్ని చూడగానే నాలో కూడా జోష్ అనేది వచ్చింది. అంటే ఏజ్ ఇప్పుడు 60కి వచ్చేసాను కాబట్టి ఆ యూత్ని ఆ పవర్ని నేను తీసుకున్నాను అనుకుంటున్నాను. ఎనర్జెటిక్గా అనిపించింది బయటికి రాగానే. ఇలాంటి వాళ్ళు ఇలా ఇన్స్పిరేషన్ చేసుకుంటూ స్టూడెంట్స్కి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో గర్ల్ స్టూడెంట్స్ కూడా నేను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద క్యాంపెయిన్స్ చేస్తున్నాను, స్టాప్ సూసైడింగ్ మీద కూడా క్యాంపెయిన్స్ చేస్తున్నాను. భగవంతుడు నాకు యువగళం అంటే సార్ని చూశాను కాబట్టి కొంచెం ఆ ఎనర్జీని ఇచ్చి నేను కనీసం నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఏపీ నుంచి ఢిల్లీ వరకు అంటే ఇప్పటి వరకు ఇండియాలో 60 ఏళ్ళు వచ్చేది ఏ స్త్రీ కూడా సైక్లింగ్ చేయలేదు. ఇంత దూరాన్ని నేను ఛాలెంజింగ్గా ఎందుకు తీసుకున్నానంటే మన ఏపీ పవర్ ఏంటో ఢిల్లీ వరకు వినిపించాలి, అదొక్కటే నా ఎయిమ్ అంతే. థ్యాంక్ యూ నాన్న.